గుండమ్మ సైకిల్ చేసి మాణిక్యానికి చెప్తూ ఉంటుంది. మాణిక్యమేమో నాకు అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరికి అర్థం కాకుండా మాణిక్యం ఏదో చెప్పాలని చూస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు మిషన్ ఎందుకు తీసుకొచ్చావో నాకు అర్థమైంది గుండమ్మ అని మాణిక్యం అంటూ ఉంటాడు. ఇక గుండమ్మ నవ్వుతూ ఉంటుంది, ఇబ్బందిగా చూస్తూ ఉంటుంది. లోకికి ఏమీ అర్థం కాదు. అంటే గుండమ్మ అమ్మ ఆది వాళ్ళ అత్తగారు ఇలాంటి కోరిక కోరింది. అప్పుడు మేము ఇలాగే భయపడ్డాము. కడుపుతో ఉంది కదా, నువ్వు చేయకూడదు అని ఆపించేశాము, కానీ వినలేదు. అటు ఇటు కదిలించి చిన్న చిన్న పనులు చేస్తే బాగుంటుంది, ఇదిగో చేయకపోతే ఎక్కడెక్కడ స్టక్ అయిపోతావు అని చెప్పి ఇలా చెప్పారు. గుండమ్మ కూడా ఇలా ఉందనుకో ఇబ్బంది పడుతుందని మాణిక్యం భయపడుతూ ఉంటాడు. అమ్మో ఆది కంగారు పడుతూ ఉంటాడు. అంటే కామాక్షి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా బాబీ షాక్గా చూస్తూ ఉంటాడు. తాతగారు నిజమా అని అడుగుతూ ఉంటారు. నిజమంటావేంది, నిజమే అని మాణిక్యం అంటూ ఉంటారు. అవునండి, దాంతో భయపడి ఇంకా కొత్త మిషన్ చెప్పి కుట్టించేశాము అని చెప్పి మాణిక్యం చెప్తూ ఉంటాడు. ఈ బంగారు తల్లి ఏ ఆవేశం లేకుండా ఆరోగ్యంగా పుట్టిందని అంటూ ఉంటే, అవును బండగా అని అది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటి దీంతో మిషన్ కుట్టిస్తే మళ్ళీ అడుగుతారేంటి, కడుపుతో ఉన్న కోరిక తీర్చాలి, ముందే చెప్పాను నీ కోడలు మీ వారసులు ఎలా అనుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ఇక మాణిక్యం భయపెట్టేస్తూ ఉంటాడు. వద్దొద్దు, నాకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని ఆది అంటూ ఉంటాడు. సరే గుండమ్మ అన్నట్టు తన మిషన్ తను కుట్టుకొనివ్వండి అని మాణిక్యం అంటూ ఉంటారు. అది కాదండి, కుడితే కడుపుతో ఉంది కదా, అబ్బా ఏముండదండి, తేలిగ్గా ఉండాలంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలి, డాక్టర్ కూడా చెప్పింది కదా ఎక్సర్సైజ్ చేసుకోవాలని చెప్పి అని మాణిక్యం అంటూ ఉంటే ఇక గుండమ్మ చూస్తూ ఉంటుంది. సరేని ఏ గుండమ్మ ఫాస్ట్గా కుట్టకే అని కామాక్షి అంటూ ఉంటుంది. సరే తొందరగా టిఫిన్ చేస్తా, తిన్నాక నువ్వు స్టార్ట్ చేద్దుగానని కామాక్షి అంటూ ఉంటుంది. సరే అలాగని చూసుకుంటాని మాణిక్యం శ్రీనివాసులు అందరూ అంటూ ఉంటారు. అంటే తాతయ్య ఆద్య అనగానే ఏహే అని చెప్తున్నాను కదా, మళ్ళీ ఏంటి అన్నీ చెప్తున్నాను కదా అని మాణిక్యం సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక ఆది ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలా గమనిస్తూ ఉంటారు. అమ్మయ్య అని చెప్పి గుండమ్మ అనుకుంటూ ఉంటుంది. తాతయ్య చాలా బాగా మేనేజ్ చేసావు, చాలా థ్యాంక్స్ అని గుండమ్మ అంటూ ఉంటుంది. ఏంటమ్మా సడన్గా మిషన్ కుట్టడం అని మాణిక్యం అడుగుతూ ఉంటాడు. అంటే అక్క నా గురించి చేస్తుంది తాతయ్య అని చెప్పి లోకి అంటూ ఉంటే, ఫ్యాషన్ కాంపిటీషన్కి డబ్బులు కావాలి కదా, అంత డబ్బులు మనకు లేదు, డ్రెస్సులు కావాలి అని చెప్పి లోకి అంటూ ఉంటుంది. అందుకే మెటీరియల్ తెప్పించే అక్కయ్య కుడుతుందని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. చెల్లి కోసం కదా, కానీ అమ్మ కాబోతుంది, జాగ్రత్త తల్లి అని మాణిక్యం చెప్తూ ఉంటాడు. ఇక గుండమ్మ చాలా సంతోషంగా లోకి డ్రెస్ కుట్టడానికి సిద్ధమవుతుంది. అక్క చాలా థ్యాంక్స్ అక్క అని లోకి గుండమ్మని హగ్ చేసుకుంటుంది. గుండమ్మ లోకిని కూడా దగ్గరికి తీసుకుని ఇక అనుకోని విధంగా గుండమ్మ మిషన్ ఎందుకు కుడుతుంది, నువ్వు కడుగుతూ ఉంది, ఇలాంటి కోరికలు పుట్టలేదే అని సుశీల వైష్ణవిని అడుగుతూ ఉంటుంది. ఇక వైష్ణవికి చాలా డౌట్ వస్తూ ఉంటుంది. ఇక ఆ గుండమ్మని నాశనం చేయడానికి తప్ప నాకు ఏ కోరిక లేదు మమ్మీ అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది. ఇక లోకేశ్వరి డ్రెస్ మెటీరియల్ తీసుకురావడం, ఇక గుండమ్మ డ్రెస్ కొట్టడం ఏదో జరుగుతుందని వైష్ణవి అంటూ ఉంటుంది. లోకి అనగానే గుండమ్మ వాళ్ళ అమ్మ కూడా కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి కోరిక వచ్చిందని మాణిక్యం చెప్పారు కదా, ఆ ముసలాడు కథలు చెప్పాడు నీకు అనిపించట్లేదా అని వైష్ణవి అంటూ ఉంటుంది. మరి అదే పక్కన పెడితే వీళ్ళ కథ ఏంటంట అని సుశీల అంటూ ఉంటే, కడుపుతో ఉన్న వాళ్ళు కోరికలు ఉంటాయి, ఈ వీళ్ళ కోరికలు ఏంటో అర్థం కావట్లే, కావాలనే చేస్తుంది, దానికి ఏదో అవసరం ఉంది, అది తెలుసుకోవాలి, దాన్ని మనం అనుగుణంగా మార్చుకోవాలని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది. అసలు గుండమ్మ ఏం చేయబోతుందో తెలుసుకోవాలని అనుకున్న విధంగా గుండమ్మ చాలా సంతోషంగా లోకి కావాల్సిన డిజైన్ కుట్టడానికి సిద్ధమవుతూ ఉంటుంది. లోకి ఇంకా హాల్లో ఉంటుంది. లోకేశ్వరి ఇదిగో అని చెప్పి గుండమ్మ వస్తుంది. ఇదిగో 2 డ్రెస్సులు కుట్టా, సరిపోతాయి లేదో చూడని లోకికి వేసి చూస్తూ ఉంటుంది. బాగుంది అని లోకేశ్వరి అంటూ ఉంటుంది. ఇక ఇంకొకటి కుట్టాను చూడని చెప్పి గుండమ్మ ఇంకొక డ్రెస్ కూడా లోకికి చూపిస్తూ ఉంటుంది. ఇంకో 2 డ్రెస్సులు కుడతాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. లోకి చూసుకుంటుంది. గుండమ్మ డ్రెస్సులు కుట్టావా మాణిక్యం మాటలు, అవును తాతయ్య ఎలాగున్నాయి చెప్పని, చాలా బాగున్నాయమ్మా అని చెప్పి మాణిక్యం అంటూ ఉంటారు. ఉండమ్మ 1000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కుట్టినట్టు రావమ్మా అని చెప్పి మాణిక్యం అంటూ ఉంటారు. ఏంలోకి నీ సమస్య తీరింది అని చెప్పి మాణిక్యం అంటూ ఉంటే, ఎక్కడ తాతయ్య అని లోకి అంటూ ఉంటాడు. ఇంకేంటమ్మా అని లోకి అడుగుతుంటాడు. ప్రస్తుతానికి డ్రెస్సుల ప్రాబ్లం సాల్వ్ అయింది అని చెప్పి లోకి అంటూ ఉంటుంది. మేకప్ సామాన్లు ఉంటాయి కదా, వాటికి డబ్బులు కావాలని చెప్పి లోకి అంటూ ఉంటుంది. డ్రెస్సులు అంటే గుండమ్మ చేతిలో పని కాబట్టి చేసేసింది, మరి డబ్బులంటే అని చెప్పి లోకి అంటూ ఉంటే మామ తాతయ్య వద్దు తాతయ్య అంటూ ఉంటుంది. లోకేష్ వద్దు అని చెప్పి గుండమ్మ ఆపుతూ ఉంటుంది. ఆ డబ్బులు నేను ఎలాగో సర్దుబాటు చేస్తాను,
ఎలా తెస్తామని గుండమ్మని అడుగుతుంటాడు. గుండమ్మ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లోకి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అప్పుడే టీవీలో గుండమ్మ చూస్తూ ఉంటుంది. క్యాజువల్గా పాటలతో ఎంత బాగుంటుంది, సంగీతం పాడానుకో గొప్ప సింగర్ అవుతామని చెప్పి నాకు అంటూ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేస్తా అని చెప్పి ఆ రోజు విజిటింగ్ కార్డు అలా సింగర్ కావాలని నాకు కాల్ చేయమన్నారు కదా, ఆ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక ఇక దారి దొరికిందని గుండమ్మ అనుకుంటుంది. ఇక తను వెళ్ళి పాడాలనుకుంటుంది. ఇక సింగర్ వచ్చిందా అని చెప్పి వెయిటర్ అడుగుతూ ఉంటారు. ఇక వచ్చిందంటూ కంపోజ్ సిద్ధమవుతుంటారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక ఒక అమ్మాయికి ఇచ్చి పాడమని, ఆ అమ్మాయి పదే పాడుతూ ఆపేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుండమ్మ వెళ్తూ ఉంటుంది. తన గొంతు వినిపించాలని, తన సింగర్ అవ్వాలని అనుకుంటూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలని చెప్పి గుండమ్మ అనగానే, ఇదిగో రికార్డులో ఉన్నారని చెప్పి అంటూ ఉంటారు. సరే సార్, పాటలు పాడతాను సార్, విజిటింగ్ కార్డు ఇచ్చారు, ఆయన పంపించారని చెప్పి గుండమ్మ అంటూ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి గుండమ్మని కూర్చోమని ఆయన వెళ్తూ ఉంటాడు. సార్ ఇదిగోండి అని చెప్పి ఆయన అదే పనిగా చెప్తూ ఉంటారు. తన రికార్డింగ్ రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇక సారేమో సరే అని చెప్పి గుండమ్మని తీసుకెళ్తూ ఉంటారు. ఇక అమ్మాయి పాడగా పదే ఆపుతూ ఉంటుంది. ఇక చాలా చిరాకు వస్తుంటుంది. ఏంటమ్మా ఈరోజు ఏమైంది, ఎలా పాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అదే పనిగా పాట పాడుతూ ఉంటుంది. అమ్మ సరిగ్గా పాడు అంటూ ఉంటారు. ఇక రికార్డ్ చేసేవాళ్ళు సరిగ్గా రికార్డ్ చేయలేకపోతూ ఉంటారు. ఇక అమ్మాయి పాడట్లేదని అనుకుంటూ ఉంటారు. ఏంటమ్మా ఈ అమ్మాయి ఇలా పాడుతుందని చిరాకు పడుతూ ఉంటారు. ఏం చేయను అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. సార్ ఇంకో టేక్ తీసుకుందాం సార్ అంటూ ఉంటారు. ఇక అమ్మాయి మళ్ళీ పాడుతూ ఉంటుంది. ఏంటి ఇలా పాడుతుందని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఏంటి పాడటం అని చిరాకు పడుతూ ఉంటారు. ఏంటి సీను చూసుకోవాలి కదా అని మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకో అని చెప్పి ఓకే అని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సింగర్ కూడా ఏమనుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సార్ ఒక అమ్మాయి వచ్చింది సార్, పాటలు పాడతానని చెప్పి అంటూ ఉంటే సార్ రమ్మన్నారని చెప్పి సీను అంటూ ఉంటే సరే అని చెప్పి గుండమ్మ లోపలికి వెళ్తుంది. చెప్పమ్మా అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అడుగుతూ ఉంటారు. సార్ ఇదిగో ఈ అమ్మాయి సార్ పరిచయం చేస్తుంది, నాకు పేరు గుండమ్మ అని అంటూ ఉంటుంది. చెప్పారమ్మా ఎప్పుడైనా పాడావా అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అడుగుతూ ఉంటారు. ఎప్పుడు పాడలేదు సార్, కానీ పాడగలన నమ్మకం ఉంది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. ఒక్క అవకాశం ఇస్తే పాడతాను సార్ అని గుండమ్మ అడుగుతూ ఉంటుంది. పాడతానని చెప్పేసరికి గుండమ్మను కూర్చోమంటారు. సరే అని చెప్పి గుండమ్మ ఇదిగో అమ్మ ఈ లిరిక్స్ తీసుకో పాడు, ఒకచూరు పాడు అని చెప్పి డైరెక్టర్ పాడి వినిపిస్తూ ఉంటారు. ఇక గుండమ్మ అదని చెప్పినట్టు వింటూ ఉంటుంది. ఇక అలా వినగానే సరే అని చెప్పి పాడుతూ ఉంటుంది. సరే అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు. సూపర్, చాలా బాగా పాడావు, 5 minutes టైం ఇస్తాను, పాట పాడటం నేర్చుకుంటావు అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటే నేర్చుకుంటాను సార్ అని గుండమ్మ అంటూ ఉంటుంది. ఇదిగో తన టేబుల్ తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే సీనుని తీసుకెళ్తూ ఉంటాడు గుండమ్మని. అలాగే డైరెక్టర్ వింటూ ఉంటారు. ఇక గుండమ్మ రెడీ అవుతుంది, పాట సిద్ధమవుతుంది. ఇక గుండమ్మ పాడగానే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. బాగా పాడుతుందని మెచ్చుకుంటూ ఉంటారు. గుండమ్మ చాలా సంతోషపడుతూ లిరిక్స్ అన్నీ కూడా పాడుతూ ఉంటుంది. గుండమ్మ రెడీ అని చెప్పి అందరూ సీను బాగుంది అని అందరూ అంటూ ఉంటారు. గుండమ్మ అలానే పాడుతూ ఉంటుంది. ఇక టేక్ అని చెప్పి అంటూ ఉంటారు. రికార్డ్ చేయించడం అనగానే సరే అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. గుండమ్మ గొంతు వింటూ ఉంటారు. చాలా బాగా పాడిందని పొగుడుతూ ఉంటాడు. చాలా చోట్ల ఆపకుండా గుండమ్మ పాడుతూ ఉంటుంది. అబ్బా చాలా బాగా పాడావమ్మా అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ గుండమ్మ అని చెప్తే అంటూ ఉంటారు. ఇంత బాగా పాడతామని అనుకోలేదమ్మా అని విష్ చేస్తూ ఉంటారు. ఇక గుండమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగా మ్యూజిక్ డైరెక్టర్ చెక్ రాసిస్తూ ఉంటారు. ఇక గుండమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తన సంతోషానికి అద్దులే ఉండవు. ఇదిగో మా అడ్వాన్స్ అని చెప్పి ఈ పాటలన్నీ పాడాలని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఉంటే గుండమ్మ చాలా సంతోషపడుతూ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. ఇక తను ఇచ్చిన చెక్ని కళ్ళకద్దుకుని గుండమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది. అబ్బా సీను ఎంత బాగా పాడింది, తను ఎంత బాగా పాడుతుంది అనుకోలేదని మ్యూజిక్ డైరెక్టర్ పొగుడుతూ ఉంటారు. ఇక లోకి ఏమో హాల్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. డ్రెస్సులు అయితే అక్క కొట్టింది కానీ మేకప్కి డబ్బులు కావాలని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గుండమ్మ వచ్చి లోకే స్ప్రే అని అంటూ ఉంటుంది. ఇదిగో ఈ డబ్బులు పెట్టుకొని చెప్పి గుండమ్మ అనగానే అక్క ఈ డబ్బు అని చెప్పి లోకి అనగానే అంటే ఈవినింగ్ ఇద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, లేట్ అయిపోయింది అని చెప్పి ఇదిగో లేట్ అయింది, కాంపిటీషన్కి మేకప్ కావాలన్నావు కదా, ఇది పెట్టుకొని చెప్పి గుండమ్మ అనగానే అంటే అక్క అని చెప్పి ఇంత డబ్బు ఎక్కడ దానిలోకి అడుగుతూ ఉంటుంది. కానీ గుండమ్మ ఇబ్బంది పడుతుంది కానీ ఏమి చెప్పదు. చెప్పక డబ్బులు ఎక్కడవి అని అడుగుతూ ఉంటుంది. కానీ గుండమ్మ ఏం మాట్లాడదు. నీకు అవసరం కదా ఉంచుకో అని చెప్పి డబ్బులు చేతిలో పెడుతూ ఉంటుంది. కానీ లోకి అయోమయంగా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదక్క ఈ డబ్బులు ఎక్కడిది చెప్పక్క అని లోకి అడుగుతూ ఉంటుంది. అయితే నువ్వు కుట్టించావు, డబ్బులు ఎక్కడొక్క అని లోకేశ్వరి అడుగుతూ ఉంటే గుండమ్మ మాత్రం ఏం మాట్లాడదు.
ఇక లోకి అలానే చూస్తూ ఉంటుంది. లోకి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ డబ్బులు ఎక్కడ అని చెప్పి లోకి గుండమ్మని అడుగుతూనే ఉంటుంది. ఇక గుండమ్మ ఏం మాట్లాడుతుంది